కర్నూలు జిల్లా చిన్నటోకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓలో బస్సు దగ్ధం కావడము, అందులో 20 మందికి పైగా చనిపోవడం చాలా బాధాకరము. వారికి MHPS తరఫున సంతాపం ప్రకటిస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రమాదాలు చూస్తుంటే ఖచ్చితంగా ఇందులో నిర్వహణ లోపం ఖచ్చితంగా కనిపిస్తుంది. సదరు బస్సుకు ఇన్సూరెన్స్ కూడా లేదు, అదేవిధంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా లేనట్టు తెలుస్తుంది. మరి ఇన్ని జరుగుతున్న ఆర్టీఓ అధికారులు ఏం చేస్తుంది మేము ప్రశ్నిస్తున్నాము. రెండో విషయం ఏమంటే హైవే నిర్వహణ కూడా అంతంత మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. కేవలం చిన్నటేకూరు కర్నూలు మాత్రం కాదు, జిల్లా మొత్తము చాలా చోట్ల హైవే నిర్వహణ ఎలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా హైవే అధికారులు దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరోపక్క చూసుకుంటే ఆ బస్సు దగ్ధమైన తర్వాత ఈ యొక్క బస్సులు దిగడానికి కూడా అవకాశం ఉండదు. చాలా ఎత్తులో ఉంటాయి బస్సులు, అద్దాలు ఎత్తులో ఉంటాయి, అక్కడి నుంచి దిగడం కూడా కష్టం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క బస్సులు డిజైన్లు కూడా మార్చాలని చెప్పి మేము సూచిస్తున్నాము ప్రభుత్వాన్ని. ముఖ్యంగా ఆటోమేటిక్ కాకుండా మాన్యువల్గా మనుషులు తెరిస్తే ఓపెన్ అయ్యే విధంగా బ్యాక్ డోర్ను పూర్తిగా ఓపెన్ చేసి అక్కడ నుంచి కిందకు దూకడం కూడా కష్టం. కాబట్టి పెద్దలు దూకలేరు, పిల్లలు కూడా దూకలేరు. కాబట్టి మన ఏరోప్లేన్లో ఎలాగైతే ఒక స్లైడర్ పెడతామో జారిపోయే విధంగా అలాంటి ఆటోమేటిక్ సిస్టమ్ పెడితే తప్ప బస్సు ప్రమాదాల్లో ప్రాణాలు పోయే అవకాశాలు తక్కువగా చేసే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా డిజైన్ మార్పు కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని మేము MHPS తరఫున సూచిస్తున్నాము. ఎందుకంటే దూకడం కష్టము, గాజు ఎలా తిప్పలబడి గ్లాస్ పలగొట్టినా దూకడం అనేది కూడా కష్టమే. కాబట్టి ఈ పరిస్థితిలో వెనక డోర్ను ఓపెన్ చేసి లేక లెఫ్ట్ డోర్ను ఓపెన్ చేసి అక్కడ నుంచి జారిపోయి కిందకు వచ్చే విధంగా నిర్మాణం చేయాలని చెప్పి మనవి చేసుకుంటాము. రెండో పక్క మరి ఆ చిన్నటేకూరు రోడ్లో చాలా గుంతలున్నట్టు తెలుస్తుంది. మరి హైవే అధికారులు నిద్రపోతున్నారని ప్రశ్నిస్తున్నాం. కేవలం చిన్నటేకూరు కర్నూలు సైడ్ మాత్రం కాదు, ఆదోన్లో కూడా చూసుకున్నట్లయితే కొత్త బైపాస్ చేస్తున్నారు హైవేకి, దాని నిర్వహణ అంతంత మాత్రమే ఉంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే రైల్వే గేట్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కొత్తగా చేస్తున్నారు మన ఆదోన్లో, కొత్త బైపాస్ వద్ద NH 167. దీనికి సర్వీస్ రోడ్ కూడా లేదు. మరి రేపు పొద్దున హైవే ఓపెన్ అయినా కూడా సర్వీస్ రోడ్ లేకపోతే ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయి. మరి దానికి ఎవరు జిమ్మేదారి? కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి చెప్పుకుంటూ పోతే. కాబట్టి హైవే అధికారులు కూడా కర్నూలు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి కర్నూలు జిల్లాలో హైవేలను కూడా బాగా చేయాల్సిన అవసరం ఉంది. మరోపక్క ప్రభుత్వాలు కూడా బస్సుల డిజైన్లో మార్పులు చేసి బస్సులో అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ప్రయాణికులు తమంటున్నాము ఆ యొక్క ఎమర్జెన్సీ గేట్ ఓపెన్ చేసుకుని స్లైడర్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో జారి కిందకు పోయే విధంగా చేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇందులో దోషులను కఠినంగా శిక్షించాలని, అలాగే మరణించే కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మరోపక్క చూసుకున్నట్లయితే హైవే పైన పెట్రోలింగ్ అనేది అసలు మనకు కనిపించదు. విదేశాలు చూసుకుంటే పెట్రోలింగ్ మనకు 10-20 కిలోమీటర్ ఒకసారి పెట్రోలింగ్ వెహికల్ కనిపిస్తుంది, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మరి ఇలాంటి ప్రమాదం జరిగితే ప్రయాణికులు కిందకి దిగి ఎవరు చెప్పకపోతే కూడా తెలియడం లేదు. మరి హైవే పెట్రోల్ అధికారులు నిద్రపోతున్నారని ప్రశ్నిస్తున్నాం. పెట్రోలింగ్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. పెట్రోలింగ్ జరగాలి. ఎందుకు జరగాలంటే రోడ్లు బాగాలేకుండా వెంటనే చేయించాలి. ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటే వెంటనే దాన్ని పోలీసు దృష్టి తీసుకుని దాన్ని ఆదుకునే విధంగా చేయాలి. పెట్రోలింగ్ వాహనాలు టోల్గేట్ వద్ద నిలబడి ఉంటాయి. మరి నిలబడి జస్ట్ పండుకోవడానికి ఉంటారా అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు వెంటనే తిరుగుతూ ఉండాలి. అక్కడక్కడ తిరుగుతుంటే వాళ్ళకి రోడ్లు ఎలా ఉన్నాయి, సమస్యలు ఎలా ఉన్నాయి, సమస్యలు పరిశీలించి ట్రై చేయాలి తప్ప ఎక్కడో టోల్గేట్ దగ్గర పెట్టి పండుకుంటే దానికి లాభం లేదు. కాబట్టి టోల్గేట్ ఈ యొక్క పెట్రోలింగ్ వాహనాలు, హైవే పెట్రోలింగ్ వాహనాలు ఖచ్చితంగా రాత్రంతా తిరగాల్సిన అవసరం ఉంది. సమస్యలు ఉంటే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. టోల్గేట్ వద్ద టోల్ వసూలు చేస్తున్నాం, ఎందుకంటే రోడ్లు నిర్వహిస్తామని. మరి రోడ్లు నిర్వహించకపోతే టోల్గేట్ ఎందుకని మేము ఈ టోల్గేట్ నిర్వాహకుని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా టోల్గేట్ నిర్వాహకులపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రమాదాలు వాళ్ళు కూడా ఒక విధంగా బాధ్యత, ఎందుకంటే రోడ్లు సరిగ్గా లేకపోతే వాహనాలు దెబ్బతింటే ఎక్కడ ఏమైతే చెప్పేకి రాదు. కాబట్టి ఈ టోల్ నిర్వాహకులు కూడా రోడ్లు సరిగ్గా నిర్వహించకపోతే టోల్ను ఆపేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకవేళ ప్రమాదాలు జరిగితే టోల్గేట్ వారు కూడా దీనికి బాధ్యత వహించాలి. ఓకే, ధన్యవాదాలు. ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు నూర్ అహ్మద్, MHPS రాష్ట్ర కార్యదర్శి, ఆదోని జిల్లా సాధన ఐక్యవేదిక కన్వీనర్.